గత 7 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్న కెరియర్ ఫేర్ను కోవిడ్-19 దృష్ట్యా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు పేజ్ విద్యా సంస్థల ప్రతినిధులు శనివారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మితా కులకర్ణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీల భాగస్వామ్యంతో వెబినార్ ద్వారా కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. పేజ్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబినార్ కార్యక్రమంలో బిట్స్ బిలాని దుబాయ్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 57 ప్రముఖ యూనివర్సిటీలు పాల్గొన్నట్లు పేజ్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. Namaste. Good morning everybody. We at Page organize an All India Universities Career Fair every year since the past 8 years, and this has been our 9th year into it. This year, as you are all aware, due to the pandemic situation worldwide, we are managing the career fair virtually, and we are collaborating with many prestigious schools across Hyderabad. This is a golden opportunity for students as well as parents who want to gather information about various career options but cannot go to all the universities. Just at the click of the button, all the information is readily available. We have made arrangements for the online counseling also. I hope the parents and the students should avail this opportunity to their maximum possible advantage. Thank you. Namaskaram Andi. I'm Vivekanand. I'm the senior manager at Page education institutions. As you people are aware now, this is our present situation where we can't call students and to the college and talk to them personally. So in that scenario, what we planned is మేము కొద్దిగా వినూత్నంగా ఏం చేయాలనుకున్నామంటే ప్రతి సంవత్సరం మనము పేజ్ వాళ్ళము ఒకటి యాన్యువల్ కెరియర్ ఫేర్ అని కండక్ట్ చేసేవాళ్ళం. అంటే ఈ కెరియర్ ఫేర్లో ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వచ్చి అవి వాళ్ళ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ కోసం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఇది ప్రతి సంవత్సరం మనం గత 7-8 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. సో సడన్లీ ఈ ఇయర్ ఇలాంటి పరిస్థితులలో వాట్ వీ క్యాన్ డూ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవడంతో యాజ్ ఎవ్రీ టైమ్ పేజ్ కమ్ అప్ విత్ ఎ న్యూ ఇన్నోవేటివ్ ఐడియా. సో వీ థాట్ వీల్ డూ ఇట్ వర్చువల్లీ. So all universities across India, around 70+ universities have accepted us. They want to come on a single platform where we even collaborated with some good schools across Hyderabad. They gave their support by sending the students virtually. Like the students, వాళ్ళ ఇంట్లో నుంచి డైరెక్ట్లీ ఆ యూనివర్సిటీ పర్సన్ ఏదైనా అతను బాంబేలో కూర్చున్నాడో ఢిల్లీలో కూర్చున్నాడో తెలియదు, డైరెక్ట్లీ ఆ పేరెంట్స్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళతోటి కలిసి అంత ఇన్ఫర్మేషన్ అంటే ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ఎలా అవుతుంది, దాని ప్రొసీజర్ ఏంది, దాని ఫీ స్ట్రక్చర్ ఏంది, ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము. అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. ఇవాళ రేపు అంటే 21st and 22nd 2 days ఈ ఫేర్ ఉంటుంది. కనుక మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎవరైతే చూస్తున్నారో అట్లీస్ట్ రేపన్నా ఈ ఆపర్చునిటీని తీసుకోండి. రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది టైం ఇది. ఆ టైంలో మీరు లాగిన్ అయ్యేసి యూనివర్సిటీ వాళ్ళతో కలిసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఇది చాలా టఫ్ సిచ్యువేషన్ స్టూడెంట్స్కి. రెగ్యులర్గా క్లాసెసే అవుతున్నాయి.
అది కొంతమందికి ఓకే, ఒక లెవెల్ వరకు పిల్లలకి ఓకే అనిపిస్తుంది. కానీ కొత్తగా ఆ చదువు తర్వాత ఏముంటుంది, ఈ 2 years చదివినాక ఏం చేయగలుగుతాం అనేది ఒక ఐడియా వస్తే స్టూడెంట్స్కి ఆ మోటివేషన్ ఫీలింగే వేరేగా ఉంటుంది. సో ఆ ఒక్కటే మా మేజర్ ఉద్దేశం. అండ్ ఎవ్రీ ఇయర్ గత పేజ్ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఒక 30 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాము. అండ్ ప్రతి సంవత్సరం మా దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు, మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అండ్ అదే ఒక్కటే మాకు ఇప్పటివరకు తీసుకెళ్తుంది. అండ్ we feel very proud to do this type of event in a city like Hyderabad, and all top universities across India are coming and meeting us every year. This year it's happening virtually. So I think this is the thing which we are doing. Thank you one and all. Good afternoon, guys. This is Harshit from Page. In the beginning, when I joined Page, I was like a little bit tensed and confused. All emotional things were coming up out of my face. But when government declared a lockdown, I was much more tensed and I was like a crying baby in my home. So, but when Page started online virtual classes, it was something that I didn't expect from any other college, because this college proved that even in online we can teach better than others, and they solved our problems and they cleared our doubts, which was something I was not expecting, but I liked it. And we also celebrated Teachers Day in a different way that we didn't even expect. Like we created our own band and we formed our own committee, and then we composed a song which was a hit, we can say. This was an amazing journey because due to lockdown many students will be like tense guys, so every student will be like crying, and Page has made us to cope up with everything, like starting from science and cultural things or social values, everything I can say. And coming to career fair, this is a great opportunity, guys, because this thing actually is a very helpful thing, because after 12th we don't know which college we have to join or which university. So this thing will help us to create an awareness which university will provide us what type of categories, what type of studies, and what we want to do. So this thing will help us a lot. And parents, this thing is something which your child can get not anywhere but at Page. So it's kind of awesome thing, because a student can never have a career fair like this, and they need to go to counseling and all sorts of weird process. So this thing will give us a direct approach to career universities and counselors of their respective universities. So it's a very good thing, and guys, you need to attend this career fair, and parents, please attend this.